అవకాశం అయితే ఉంటుందండి. ఉమ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక విషయం చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకి వచ్చారు. ఉమ్. ఈవేళ స్పీకర్ ఎన్నిక. వారు రావాలి, వచ్చి స్పీకర్ గారిని ఆయన పోడియం వరకు తోడుకుని వెళ్ళాలి, వెళ్ళి గౌరవంగా ఆయన అందులో సభా కూర్చోబెట్టాలి. సాంప్రదాయం. ఇటువంటి సభా సాంప్రదాయం, ఇటువంటి సాంప్రదాయాలు తెలియదు, మర్యాద తెలియదు. ఇటువంటి మర్యాద తెలియని మనుషులకు నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆ స్థాయి మర్యాద ఇవ్వడం తగునా అని చాలా ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారి మంచితనం కూడా ఒక స్థాయి మించి మంచిది కదండి. అంటే మర్యాద తెలియని మనిషికి మర్యాద ఇవ్వడం కూడా కరెక్ట్ కాదండి. ఉమ్. ఆయన నిన్న ఆయన సాధారణ ఎమ్మెల్యే, ఆ స్థాయిలోనే ఆయన వదిలేయాల్సింది. ఏమంటే తలనొప్పి వస్తే అనాథిని వేయాలి, జ్వరం వస్తే పారాసెటమాల్ వేయాలి, ఇది మాత్రం పాటించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు, మా పార్టీలో కూడా చెప్తారు, ఎవరైతే కూడా మా పార్టీలో ఫస్ట్ చెప్తారు వ్యక్తిగత దోషాలకు వెళ్ళదు. కానీ ఒక ఒక చిన్న విషయం మీద ఉంటే విషయం మీద ఎవరు ఎదుటి వాళ్ళు ప్రశ్నించాలనే విధంగా ఉంటారు. మేము కూడా అదే స్థాయిలో ఉంటాం. ఇప్పుడు కానీ వైసీపీ వాడు ఏం చేస్తారు, జైల్లో పెడతారు ఒక నాయకుడిని, మా రాష్ట్ర అధ్యక్షులు పర్సనల్ గా టార్గెట్ చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ విషయాల కోసం మాట్లాడతారు. మరి అటువంటి వాళ్ళని ఇంకా ఎంత మర్యాద ఇచ్చి రావడం ఏంటండి? నేను ఆ క్యానం ఏంటి, ఆ గోల్ ఏంటి, అంత దూరమా? ఇవన్నీ కూడా కట్ చేయాలి, చట్టం పరిధిలోనే చేయాలి. చట్టం ఉచిలోనే చట్టంలో ఇరికించే వాళ్ళని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ ఇవన్నీ సరే, సెట్ ఇంత అవ్వవు. చేసినా ఆయన మళ్ళీ సెకండ్ డే రాకుండానే వెళ్ళిపోయాయి. అదే కదా అంటున్నాను. నిన్న 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 అదే అంటున్నాను, నిన్న ఆ స్థాయిలో మర్యాద ఇవ్వడం తప్పు ఇటువంటి వ్యక్తి. కానీ ఈవేళ ఇంకా కూడా సరే, ఇప్పుడైనా మనం ఒక గౌరవం ఇద్దాం అనుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అనుకున్నారు. వారే రిక్వెస్ట్ కోరారు కాబట్టి, గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆ ప్రోటోకాల్ ఇచ్చారులేండి. అంటే కాదు సార్, నేను ఏంటంటే ఏదో అంచనా లేకపోతే జ్యోతి అంజనాలు వేస్తారంటారు చూడండి, అలా ఈయన ఎలాంటి వాడు మన 5 ఏళ్ళలో మనం తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు నమ్మాలంటారండి? నమ్మగలమా? సరే ఇంకా ఇవాళకైనా తేలిపోయింది కదా సరే, ఆయన వేణుగోపాల్ ఎలాంటి గారితో వాడు. మాట్లాడదాం ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు, అంత గౌరవంగా అంత ప్రోటోకాల్ ప్రకారం, అంటే ప్రోటోకాల్ ఇచ్చారు, రిక్వెస్ట్ రావడం, మీరు ప్రోటోకాల్ ఇచ్చారు, వారికి లోపల వరకు ఆ వెహికల్ను ఆ కాన్వాయ్ని అనుమతించారు, ఆ కాన్వాయ్ని. కానీ ఇవాళ మరి రెండో రోజు వస్తారని అనుకున్నారా? రాలేదు కదా. సభా సంప్రదాయాన్ని పాటిస్తారేమో, స్పీకర్ గారిని దగ్గరికి తోడుకొని తీసుకువెళ్ళి అందరు కలిసి, అంటే అది ఆనవాయితీ కదా, అందరు కలిసి తీసుకెళ్ళి ఆ చైర్లో కూర్చోబెడతారేమో అని అనుకున్నారు. కానీ పాపం వారి పార్టీ నుంచి గెలిచిన వారు ఎవరో ఒకరు అనుకొని ఉంటారు కదా, తొలిసారి గెలిచిన వారు, అరే అసెంబ్లీలో అడుగు పెట్టాలి అన్న కోరికతోని ఎంతో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు. వారిని కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారే. వేణుగోపాల్ గారు చిన్న నడిచినండి. మిత్రపక్షం అయినా కానీ ఇవాళ మా పార్టీ నుంచి ఒక మంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఈయన తప్పితే. అంటే మీరు చూసే ఉంటారు, బట్ ప్రేక్షకులకు చెప్పడం కోసం